హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది ఇడ్లీలు చాలా సాఫ్ట్గా రావాలంటే ఈ వీడియో చూడండి. ముందుగా ఒక 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ మినపప్పు వేరే గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడగండి. కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోండి. మనకి మినపప్పు అనేది ఎంత బాగా నానితే అంత మంచిగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా. ఇడ్లీ అనేది చాలా ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. 2 గంటల తర్వాత ఇడ్లీ రవ్వని చేత్తో ఇట్లా గట్టిగా అని వేరే గిన్నెలో వేసుకోండి. అట్లాగే మినపప్పుని ఇంకొకసారి శుభ్రంగా కడిగి దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని మనం రవ్వలో వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. తెల్లారి మార్నింగ్ చూస్తే మనకి ఇడ్లీ పిండి అనేది బాగా పులుస్తుంది. ఇలా పులిసినప్పుడు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో అడుగులో కొన్ని వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ పాత్రలలో ఇడ్లీ పిండి వేసి స్టవ్ మీద పెట్టండి. ఇడ్లీ పాత్రలో పెట్టేసి 10 మినిట్స్ తర్వాత ఇడ్లీ అనేది ఉడికిపోతుంది. అంతే, చాలా టేస్టీ ఇడ్లీ రెడీ.